చికాగో ఆంధ్ర ఫౌండేషన్ గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. దాని గురించి 2 ముక్కలు వివరించి సుందర్ గారిని చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈలోపు సిఏఎఫ్ టీం, చికాగో ఆంధ్ర ఫౌండేషన్ టీం స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. థ్యాంక్స్ శైలేష్. 2016 మార్చి 19వ తారీఖున ఇదే ప్రాంగణంలో చికాగో ఆంధ్ర అసోసియేషన్ అనేది ప్రారంభమైంది. అయితే ఆ ప్రారంభం రోజు మేమందరం కూడా ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని ఆ కార్యక్రమం తర్వాత అసోసియేషన్ని తీసుకురావడం జరిగింది. అదేంటంటే సాంస్కృతిక సేవే కాదు, సామాజిక సేవ కూడా చేయాలి అని చెప్పి. సో ఇప్పటిదాకా శైలేష్ చాలామందిని మన స్పాన్సర్స్ని తీసుకొచ్చారు, స్పాన్సర్స్ అందరినీ రికగ్నైజ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు నేను ఈ చికాగో ఆంధ్ర ఫౌండేషన్ విచ్ ఈస్ ద సర్వీస్ వింగ్ ఆఫ్ చికాగో ఆంధ్ర అసోసియేషన్, దాని స్పాన్సర్స్ అందరినీ స్టేజ్ మీదకి పట్టుకొస్తే ఈ స్టేజ్ చాలదు. అది ఎందుకు చెప్తున్నా అంటే మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చికాగో ఆంధ్ర ఫౌండేషన్ మీరు స్పాన్సర్స్. మీరు కట్టే యాన్యువల్ ఫీజు $100లో $25 స్ట్రైట్ అవే సేవా కార్యక్రమాలకు వాడుతున్నాం మేము. బహుశా ఉత్తర అమెరికాలో ఈ ఒక్క ఆర్గనైజేషన్ ఇంత ఓపెన్గా సేవా సర్వీసులు ఏం చేస్తున్నామో ఇవన్నీ మేము మీకు చూపించగలుగుతున్నాము, చేయగలుగుతున్నాము. మీ అందరి స్పాన్సర్షిప్తో ఇంకా ఎన్నో చేయగలుగుతున్నాం. దీని కార్యక్రమాల గురించి సునీత రాచపల్లి గారు చెప్తారు ఇంకా చాలా డీటెయిల్డ్గా. సునీత రాచపల్లి గారు. హలో థ్యాంక్ యూ సుందర్ గారు. వినబడిస్తుందా? Namaste everyone. I am Sunita Rajapalli, Executive Director for CAF, Service Wing of CAA. మీకు అందరికీ తెలిసి ఉంటుంది CAA సర్వీస్ వింగ్ CAFకి హౌ ఆర్ వి గోయింగ్ టు ఫండ్. two main questions. How do we get the money? ఇప్పుడు సుందర్ గారు ఇప్పుడే చెప్పారు. And how do we spend it? So I want to take you all through what we have done this year. ఈ నవంబర్ వరకు మనం ఏమేం చేశాము CAF నుంచి యాక్టివిటీస్ ప్లస్ హౌ వి గాట్ ద మనీ అనేసి మీకు అందరికీ తెలుసు కదా. సో విల్ గో టు ద స్లైడ్స్ and this is our advisors and the team members, our awesome team members. Sorry, I can't see the slide. Can you go to the next slides please? I think we can move. They didn't even open slide it. Please open the slide. PPT is there. PPT chalo PDF okay. So 2 questions kadandi, 2 main questions. So already we will answer how do we get the funds for CAF. Ippudu Sundar garu annattu percentage of all the memberships will come for CAF for service activities. Adi kaakunda we throughout the year we do kind of a fundraising which is like raffles e gaani lekapothe plant sale or any kind of donations that we take, it all adds up and comes in a pool to do charity activities andi. So how we are spending those money anesi how we are spending money, what we get from all these charities. So how we are spending ante mainly we are very proud this year to say we have done 2 eye camps in remote villages in India, Andhra Pradesh. అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఇట్ రియల్లీ నీడ్స్ అన్ అప్లాస్. 2 eye camps is not a joke అండి. So apart from that, we Kids, did please be silent. Apart from that, we also did one camp through Sudikshina for
distributing free limbs. These are like in remote areas where people are not able to afford to take care of themselves and they stay handicapped for a long time. So this is giving them a way of life and the light to their lives of family. So that is main two things we have done, as well as we have provided for many other projects like women empowerment, education, and also like Annadanam for the very mentally challenged kids. I would like to spotlight Vani Dittakavi Garu this time, because she has been passionate from the beginning as to what and how we want to take the CAF and the service activities. I would like her to tell few words in by herself. చికాగో ఆంధ్ర అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారం. 2017లో మేము చారిటీ యాక్టివిటీస్ మొదలుపెట్టి అప్పటి నుంచి ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మావి. దానిలో ఎడ్యుకేషన్ కంటిన్యూస్ సపోర్ట్. మేము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. 2 పిల్లలు 3rd గ్రేడ్ 7th గ్రేడ్లో మొదలుపెట్టి ఇప్పుడు 2 గ్రాడ్యుయేట్ అయ్యి, ఒక అబ్బాయి ఎలక్ట్రానిక్స్లో ఎంఎస్ చేశాడు, ఇంకొక అబ్బాయి ఎంకామ్కి వచ్చాడు. 2 సక్సెస్ఫుల్గా కెరీర్లు జాబ్స్ కూడా తెచ్చుకున్నారు. అది ఒక అచీవ్మెంట్. సాయి నందిని ఐఐటి గ్రాడ్యుయేట్. we full supported 4 years of her scholarship. And then Jitendra Chintapalli, he got into cyber security, fully we sponsored. ఇది మా ఊళ్ళన కాదండి, ఇది మీ అందరి సపోర్ట్తో వచ్చిన ప్రాజెక్ట్స్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మెంబర్షిప్ నుంచి మ్యాండేటరీగా మేము $25 ఇస్తారు. మీ అందరివి ఫుల్లీ యూటిలైజ్. మా మీద నమ్మకంతోనే ఇంతమంది మెంబర్స్ వస్తున్నారు. ఆ నమ్మకంతోనే నేను అడిగిన వెంటనే డొనేట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. భార్గవి నెట్టం గారి ప్రెసిడెన్సీలో విమెన్ ఎంపవర్మెంట్ యూనిట్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసి ఇప్పుడు నేను ఈ బ్యాగ్ స్టేజ్ మీదకి ఎందుకు తెచ్చానంటే, సుమారు ఒక 100 చీరలు ఇప్పటికి స్పాన్సర్ చేశారు. అన్ని పట్టు చీరలే. వాటితో ఉమెన్ ఎంపవర్మెంట్ యూనిట్లో ఈ బ్యాగ్స్ కుట్టిస్తాము. ఇది మీరు టీజే మ్యాక్స్లో అలాంటి చోట్ల కూడా దొరకవు. ప్యూర్ సిల్క్ శారీస్తో కుట్టారు వాళ్ళు. అండ్ వీ ట్రైన్ ఆల్ ద ఉమెన్. వాళ్ళకి అండర్ ప్రివిలేజ్డ్ ఉమెన్ ట్రైన్ చేసి బ్యాగ్స్ కుట్టించడం నేర్పించి వీ గివ్ ఫ్రీ సూయింగ్ మిషన్స్ టు దెమ్. ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ మావి. ప్లస్ శారీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. వీ గివ్ సర్ప్రైజ్ విజిట్స్ టు స్లమ్ ఏరియాస్. ఒక ట్రక్ తీసుకెళ్ళిపోయి చీరలు వేసి శారీ డిస్ట్రిబ్యూషన్ బోర్డు పెట్టి, సో దట్ వాళ్ళు మనం చీట్ చేయకుండా అప్పటికప్పుడు వాళ్ళకి శారీస్ ఇస్తాము. అప్పుడు ఇంకా వేరే వాళ్ళని తీసుకురారు. మనకి ఇండియాలో చాలా సెట్ బ్యాక్స్ ఉంటాయి. అవన్నీ బాగా లూప్ హోల్స్ అర్థం చేసుకుని నమ్మకంగా మీరు ఇచ్చిన మనీని సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నాము. సో ఎనీ donations you want to give, we are very successful in completely using your money for charities. Medical camps ఇంకెవరో చెప్పండి. లేదండి, మెడికల్ క్యాంప్స్ చేస్తాం. ఓకే అండి, ఈ సిఏఎఫ్ అనేది ఒక ఎమోషనల్ బాండింగ్. మాకు ఎట్లా అంటే మనం చేసేటప్పుడు కాదు కదా, రిజల్ట్స్ వచ్చినప్పుడు కళ్ళల్లో ఆనందాన్ని కదా డబ్బులు ఇచ్చి మనం కొనలేమండి. దట్స్ వాట్ ఆల్ ది ఎఫర్ట్స్ లైక్ వాట్ వీఆర్ సేయింగ్. ఇప్పుడు ఆ సాయి నందిని అని చెప్పారు ఇందాక వాణి గారు. వాళ్ళ నాన్నగారు ఒక బట్టల కొట్టులో గుమ్మిస్తా అండి. దే డోంట్ హ్యావ్ ఎనఫ్ మనీ ఈవెన్ టు గో టు ద కాలేజ్ అండ్ పే ద ఫీ, బట్ షీ ఈస్ లైక్ 98% credit, right? She approached us and we all pitched in. Now she is in a very good position in Google, okay? And then she calls us saying that, uncle, my salary is this many lakhs. What else do you want? And that's what we want to do back to the home. And also, apart from all these things, one other humanitarian thing that CAF is doing is Asha Jyoti anedandi. Asha Jyoti ante endante అనాథలు కాదండి, అనాథలు వికలాంగులు. సో ఏమవుతుందంటే మనం ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న తిరుపతి గుడిమెట్ల దగ్గర
వాళ్ళు ఇద్దరు కమల పిల్లలు పుట్టారు, వాళ్ళిద్దరికి కాలో చెయ్యో సరిగ్గా లేదంట, వాళ్ళు గుడి మెట్ల దగ్గర వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు పేరెంట్స్, ఎందుకంటే దే కెనాట్ అఫోర్డ్ దాట్. అది పోలీసులు అందరూ వాళ్ళు తీసుకుని ఆశాజ్యోతి తీసుకొస్తే నౌ దే టుక్ ఓవర్ దోస్ బోత్ కిడ్స్. వాళ్ళకి కావాల్సిన అన్నీ కూడా అంటే ఫిజికల్గా కానివ్వండి, మెంటల్గా కానివ్వండి, ఏ రకంగా కావాలన్నా కూడా వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ నార్మల్ పీపుల్ కింద తీర్చిదిద్ది, దాంతోపాటు వాణి గారు చెప్పినట్టుగా స్వయం ఉపాధి కల్పన మనకు కల్పించాలనేది వాళ్ళ ఆశ అండి. దానికి మేము అందరం సహకరిస్తున్నాం. తర్వాత అలాగే ఇప్పుడు మీ యానివర్సరీయో మీ బర్త్డేనో వాట్ ఎవర్ ద అకేషన్ దట్ యూ వాంట్, మాకు ఒక స్కీమ్ ఉంది. $150 కడితే ఆ రోజు మొత్తం కూడా 75 మందికి మన బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ దాకా మీ పేరు మీద జరుగుతాయండి. సో అటువంటి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉందంటే రీచ్ అవుట్ టు వన్ ఆఫ్ అస్, అక్కడ మనకి బూత్ ఉంది అక్కడ. సో ఎనీథింగ్ లైక్ వాట్ యూ వాంట్ టు కాంట్రిబ్యూట్, జస్ట్ బీ పార్ట్ ఆఫ్ అవర్ CAF అండ్ షో అవర్ హ్యుమానిటేరియన్. జస్ట్ వాట్ ఎవర్ యూ వాంట్, వెన్ ఎవర్ యూ వాంట్, ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. బట్ ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ యూ రికగ్నైజ్ all of our efforts on this one, this more charity. Maniki apart from all the cultural things, this is what the uniqueness of CAA and CAF. So I hope you all support in the future also, and thank you for listening. Thank you, Pedamallu garu. President Sri Krishna garu will say a few words. ఇందాక చెప్పినట్టు CAF అన్నది మాకందరికీ ఒక ఎమోషన్ అండి. అంటే ఎప్పటికప్పుడు మేము డెలివరీ చేసిన ప్రతిసారి వాళ్ళు ఫోటోలో పంపిస్తూ ఉంటారు హ్యాపీ ఫేసెస్ తోటి, వాళ్ళంతా అంటే మన మనీ ఎలా యూటిలైజ్ అయిందని చెప్పి ఆ ఫోటోలు చూస్తుంటే అయినా మనం వెళ్ళి చూడలేము, కానీ అవి ఎలా యూటిలైజ్ అవుతుంది అన్నది మనకి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంటుంది. అవి చూసినప్పుడు ఎంతో అంటే వీ గెట్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. ఓకే, ఈ సంవత్సరం ముఖ్యంగా 2 మేజర్ ప్రోగ్రామ్స్ చేసామండి. ఒకటి వికలాంగులకి సుదీక్షణ ఫౌండేషన్ అనేసి వాళ్ళకి ఆర్టిఫిషియల్ లిమ్స్ మేము ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. అదొకటే కాకుండా శంకర్ నేత్రాలయ ద్వారా ఐ ఫౌండేషన్కి వాళ్ళకి ఐ క్యాంప్కి యాక్చువల్లీ వీ డొనేటెడ్ మనీ సో దట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ యూటిలైజ్డ్ త్రూ ఏ reputable organization. So all the funds that you are giving is actually going through proper checks and balances, and it is used for the right purpose. So any contribution that you can make, it would help us. Thank you. Thank you, Krishna garu. I'm very grateful for this CAA organization, Andi. Not just us as a team working in the background, but you are all part of it because all your membership money is going to charities. So you all should be very proud of what we are doing through CAF. So when we do a plant sale or a raffle or a food donation or anything, please do not ignore, be proud of what we are doing collectively. It's not something that we are ourselves doing. It's all our organization. So I would like everybody to actively participate and take action and not ignore the messages. Please do take action. Today we are doing raffle tickets, which also the proceeds will be going to CAF activities, and also as awareness to everybody, we are doing fire awareness, fire safety awareness at home. So we are also displaying what are the pros and cons of having or being having the knowledge of fire safety at home. So please stop by at our desk, CAF desk, which is at the corner in the back. So and support CAF, and it is all your money and the services. You all get that punyam, what do you call? Thank you so much. Thank you all.